వృషభ రాశి వారికి ఆగస్టు 21 శుక్రవారం నుంచి మీ జీవితంలో ఒక మంచి మార్పుకు సంకేతాలు కనిపించబోతున్నాయా? దుర్గామాత అనుగ్రహంతో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, డబ్బు, కెరియర్, కుటుంబం, ఆరోగ్యం, పెట్టుబడులు ఏ విషయంలో మీకు శుభవార్త రాబోతోందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా ఈ రాశి వారు చూడండి. ఎందుకంటే ఈరోజు పంచాంగంలో కొన్ని ముఖ్యమైన అంశాలు వృషభ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి సంకేతాలను ఇస్తున్నాయండి. అందరికీ కూడా నమస్కారం అండి. వృషభ రాశి వారికి రాశివర్స్ తెలుగు ఛానల్లోకి స్వాగతం అనేది తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆగస్టు 21, 2026 శుక్రవారం శ్రావణ మాసంలో దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎలా ఉంటుంది? మీ ఆర్థిక స్థితి, ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ గ్రోత్, ఆదాయం, పెట్టుబడులు, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనేటటువంటి విషయాలను ఈ రోజున వృషభ రాశి వారి యొక్క దినఫలాల్లో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రోజున పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసం, ఆగస్టు 21వ తేదీ 2026 శుక్రవారం, తిథి నవమి, రాత్రి 11:36 వరకు ఉండి తర్వాత దశమి తిథి ప్రారంభమవుతోంది. అనురాధ నక్షత్రం ఉదయం 11:52 వరకు ఉండి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. అమృత గడియలు తెల్లవారుజామున 4:55 నుంచి 6:43 వరకు, వర్జం సాయంత్రం 6:09 నుంచి 7:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. అయితే వృషభ రాశి వారికి గ్రహస్థితిలో ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు, ఆరోగ్య పురోగతి, వ్యాపారంలో పెట్టుబడుల్లో లాభాలు వంటివి ఉండబోతున్నాయి. ఎటువంటి ప్రభావం ఉంటుందో ఒక్కొక్కటిగా చూద్దాం. వృషభ రాశి వారు ఈ రోజున మీకు రాబోయేటటువంటి శుభవార్త ఏంటో తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూడండి. మీ యొక్క ఆర్థిక మరియు ఫైనాన్స్ రిలేటెడ్గా చూసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈ రోజున ఇన్కమ్ గ్రోత్కు సంబంధించి మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. అదనపు ఆదాయ మార్గం లేదా మీకు పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు చేతికి అందుతుంది. అలాగే ఆర్థిక ఒత్తిడి తగ్గే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఉన్న ఫైనాన్షియల్ ప్రెషర్స్, డెబిట్స్, లోన్ కమిట్మెంట్స్ విషయంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. ఊహించని సహాయం లేదా డబ్బు సమకూరే పరిస్థితి ఉంటుంది. ఇక పెట్టుబడుల్లో మంచి నిర్ణయాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటి విషయాలలో తొందరపడకుండా సరైన సలహాతో తీసుకునేటటువంటి నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ప్రయోజనాన్ని ఇస్తాయని చెప్పచ్చు. ఇక ఆస్తి సంబంధిత అవకాశాలు ఉన్నాయి. ప్రాపర్టీ, రియల్ ఎస్టేట్, ల్యాండ్, హోమ్ పర్చేజ్ వంటి విషయాలలో చాలా కాలంగా ఆలోచిస్తున్న వారికి ఒక శుభవార్త లేదా కొత్త అవకాశం కనిపించే సూచనలు ఉన్నాయి. ఇక డబ్బు విషయంలో క్లారిటీ ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బుకు సంబంధించిన ఒక నిర్ణయం లేదా చర్చ ఈ రోజున మీకు ఫైనాన్షియల్ క్లారిటీ అనేది తీసుకొస్తుందని చెప్పచ్చు. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు అన్ని వివరాలను పరిశీలించుకోవటం అనేది రాశి వారికి చెప్పదగ్గ సూచన అని చెప్పచ్చు. మరి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసుకుంటే మనం ఉద్యోగంలో గుర్తింపు అనేది లభిస్తుంది. మీరు చేస్తున్నటువంటి పనికి రికగ్నైజేషన్ లభించేటటువంటి అవకాశం ఉంది. పై అధికారులు మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా జాబ్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. ఇంటర్వ్యూలు అలాగే కెరీర్ గ్రోత్ విషయంలో కూడా అనుకూలమైనటువంటి సమాచారాలు ఈ రాశి వారు అందుకునేటటువంటి అవకాశం ఉంది. బిజినెస్ గ్రోత్ చూసుకుంటే వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, బిజినెస్ కాంటాక్ట్స్, సేల్స్ ఆపర్చునిటీస్ వస్తాయి. ముఖ్యంగా గతంలో పరిచయమైన ఒక వ్యక్తి ద్వారా మీకు మంచి అవకాశాలు అందే సూచనలు ఉన్నాయి. కెరియర్లో కూడా మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ని లేదా రెస్పాన్సిబిలిటీ లేదా లీడర్షిప్ రోల్స్ని అందుకునేటటువంటి అవకాశం ఉంది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మీకు కెరియర్ గ్రోత్కు బలమైన పునాది అనేది ఏర్పడుతుందండి. మరి వ్యాపారాన్ని విస్తరించాలనుకునే వారికి కూడా వ్యాపార విస్తరణ అలాగే భాగస్వామ్య వ్యాపారాలు, న్యూ మార్కెట్ల గురించి ఆలోచనలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒప్పందాలను పూర్తిగా చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి సూచన. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి శక్తి అనేది పెరుగుతుందండి. మీకు ఉన్నటువంటి అలసటలు తగ్గి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మెరుగుపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మానసిక ఒత్తిడి కొంతమేర తగ్గి ప్రశాంతత పెరగటం వలన మీకు మెంటల్ వెల్నెస్ అనేది కూడా మెరుగవుతుంది. ఇక నిద్ర విషయంలో క్రమశిక్షణ పాటిస్తే సరైన సమయానికి నిద్రపోవటం వలన మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు హెల్దీ డైట్, రెగ్యులర్ వాకింగ్, నీరు సరిగ్గా తీసుకోవటం, అలాగే ఫిట్నెస్ రొటీన్ వంటి నిర్ణయాలలో ఒక మార్పును ప్రారంభించడానికి అనుకూలమైన రోజు అని చెప్పచ్చు. మీకు ఆరోగ్యం పైన నిర్లక్ష్యం అనేది వహించకండి.
శరీరం ఇచ్చేటటువంటి చిన్నపాటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల సలహాలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు జ్యోతిష్య ఫలాలపై మాత్రమే మీరు ఆధారపడొద్దని ఈ రాశి వారికి సూచన అండి. మరి ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు చూసుకుంటే సంబంధాలలో సాన్నిహిత్యం అనేది ఉంటుంది. ప్రేమికుల మధ్యన ఉన్నటువంటి అపార్థాలు తగ్గి ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి అవకాశాలు పెరుగుతాయి. అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా మ్యారేజ్ ప్రపోజల్స్ లేదా అనుకూలమైన సంబంధాల గురించి సమాచారం అందుకునేటటువంటి రోజని చెప్పి కూడా మనం చెప్పొచ్చు. ఇక కుటుంబ వ్యవహారాలు చూసుకుంటే కుటుంబంలో శుభవార్త వినే యోగం కనిపిస్తోంది. కుటుంబానికి సంబంధించిన మీ తమ్ముడికో, కొడుక్కో లేదా ఇటువంటి వారి విషయం మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే పెద్దల సహకారం లభిస్తుంది. కుటుంబంలోని పెద్దల సలహా లేదా ఆశీర్వాదం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు బలాన్ని ఇస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి విద్యార్థులకి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక వీరికి కాన్సంట్రేషన్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చదువు పైన ఉన్న డిస్ట్రాక్షన్స్ తగ్గి దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఫోకస్ పెరుగుతుంది. మెమొరీ కూడా మీకు మెరుగుపడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్, హైయర్ ఎడ్యుకేషన్, కెరియర్ ప్లానింగ్ కోసం ఎవరైతే సిద్ధమవుతున్నారో వారికి సరైన దిశలో కృషి చేస్తే మంచి ఫలితాలు సాధించేటటువంటి అవకాశం మీకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మరి రాశి మహిళలకు, స్త్రీలకు చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న లేదా చిన్నపాటి వ్యాపారాలు, ఆన్లైన్ ఇన్కమ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్న మహిళలకు కొత్త అవకాశాలు కనిపిస్తాయని చెప్పొచ్చు. అలాగే కుటుంబ మరియు వ్యక్తిగత పురోగతి కూడా ఈ రాశి మహిళలకు ఉంటుంది. కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ నిర్ణయాలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయని చెప్పొచ్చు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు చూసుకుంటే కనుక శుక్రవారం దుర్గామాత ఆరాధన చేసుకోవాలి. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం దుర్గామాతను భక్తితో ప్రార్థించి వీలైతే అమ్మవారికి కుంకుమార్చన అనేది చేసుకోవటం మంచిది. అలాగే ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో నువ్వుల నూనె లేదా నెయ్యితో, ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారిని ప్రార్థించుకోండి. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా అవసరంలో ఉన్న స్త్రీలకు లేదా కుటుంబానికి ఆహారాలు, వస్త్రాలు లేదా అవసరమైన వస్తువులు దానం చేయటం అనేది శుభప్రదంగా భావిస్తారండి. వృషభ రాశి వారికి మరి ఈ యొక్క ఆగస్టు మాసం 21 శుక్రవారం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి, కెరియర్ గ్రోత్, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అభివృద్ధి మరియు కుటుంబ శుభవార్తల విషయంలో సానుకూలమైనటువంటి సంకేతాలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక మార్పు ఉంటుంది. కెరియర్లో కొత్త అవకాశాలు, కుటుంబంలో శుభవార్తలు, ఈ 3 అంశాలు ఈరోజు మీకు ప్రత్యేకంగా నిలిచేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలు సాధారణ రాశి ఆధారిత జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే. మీ వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, గోచారాల ఆధారంగా ఫలితాలు మారచ్చు. కాబట్టి వృషభ రాశి వారు ఈరోజు దుర్గామాతను భక్తితో ప్రార్థించుకోండి. మంచి ఆలోచనతో రోజును ప్రారంభించండి. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి వృషభ రాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి వారి రోజువారీ రాశి ఫలాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.